ఫేర్ మీడియాకి స్వాగతం. నిన్న హరిత కాకతీయ హోటల్లో జరిగినటువంటి ప్రజాస్వామ్య పరిరక్షణ పౌర సమాజ బాధ్యత అనే అంశంపై రాజ్యాంగ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో మాట్లాడినటువంటి వక్తలందరినీ ఒకే వీడియోలో చెప్పడం, దాన్ని చేయడం వీలు కానప్పటికీ దాన్ని 4 భాగాలుగా విభజించి అందరి సౌలభ్యం కోసం ఫేర్ మీడియా తరఫున విడుదల చేస్తున్నాం. కేవలం నామమాత్రంగా రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని మనం నినాదం ఇస్తున్నప్పుడు వాళ్ళు వీలైనన్ని మార్పులు చేర్పులు రకరకాల చట్టాలతోటి రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే పద్ధతిని గత 10 సంవత్సరాల నుంచి గమనిస్తూనే ఉన్నాం. రాజ్యాంగ ప్రకారం రాజ్యాంగ హక్కులను మెజారిటీ ప్రజలకు అందించే దిశలో ప్రధానంగా మెజారిటీ ప్రజలు అభివృద్ధి కావడానికి కావాల్సినటువంటి విద్యా విధానం, అదేవిధంగా ఎకనామిక్ పాలసీ, ఈ రెండు కూడా ఫాసిజాన్ని మరింత పెంచిపోషించే దిశలో అమలు జరుగుతున్నాయి గత 10 సంవత్సరాల నుంచి కూడా. అయితే గోపీనాథ్ సార్ చెప్పారు, సివిల్ సొసైటీ అనేది ప్రధాన పాత్ర పోషించాలి. ఇటువంటి విధానాలను వ్యతిరేకించడం కానీ రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం కానీ సివిల్ సొసైటీ ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని మనం అందరికీ భావించినప్పటికీ కూడా అది మనం అమలు చేయడంలో దాని జరిగేటువంటి అణచివేతను ఎదుర్కోవడంలో సివిల్ సొసైటీ తనకున్న పాత్రను, తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించలేదని మనం భావించవచ్చు. ఇక్కడ ఈ సివిల్ సొసైటీ అప్రమత్తంగా ఉండాలని రాజ్యాంగం రచించి అమలు చేసిన తర్వాత మొదటి రోజే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పి, ప్రజాస్వామ్యం కేవలం ఒక గ్రంథ రూపంలో ఉంటే సరిపోదు, దాంట్లో ఉన్నటువంటి హక్కులను కాపాడుకునే విధంగా, దాని నుంచి పాలకులు డిబేట్ కాకుండా చూసే విధంగా సివిల్ సొసైటీ అనేది, అంటే బుద్ధిజీవులు, అందులో భాగంగా మనం ఉద్యోగులు ముఖ్య పాత్ర పోషించాల్సి వస్తుంది. అందులో టీచర్లు ముఖ్య పాత్ర పోషించాలి, విద్యార్థులు, మేధావి వర్గం అంతా కూడా దీనిలో పాత్ర పోషించాల్సిన అవసరం ఉన్నది, మిగిలిన ప్రజానీకాన్ని అందులోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. కానీ ఎందుకో ఈ 30 సంవత్సరాల నుంచి సివిల్ సొసైటీలో చాలా చేయవలసినటువంటి బాధ్యతలను అంత పటిష్టంగా మనం చేయలేకపోతున్నాం. ప్రమాదం వచ్చిందన్నప్పుడల్లా మనం మేల్కొంటాం. ఆ ప్రమాదం వచ్చింది కాస్త ఏదో కొద్దిగా ఊరట దొరకగానే మనం దాని నుంచి మళ్ళీ విడ్రా అవుతాం. నిరంతరము సివిల్ సొసైటీ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది. కానీ ఆ పాత్ర పోషించకపోవడం అనేది మనం చూసాం గత 10, 15, 20 ఏళ్ళ నుంచి కూడా. తెలంగాణ మూమెంట్ జరుగుతున్న దశలో చూసాం, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పాలనలో ఇలా చూసాం, అదేవిధంగా మోడీ ప్రభుత్వం వచ్చే ముందు చూసాం, ఆ తర్వాత ఈ గత 5 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుందో చూస్తున్నాం. కాబట్టి సివిల్ సొసైటీ అనేది అప్రమత్తంగా ఎల్లప్పుడూ ఉండాలి. సివిల్ సొసైటీ అంటే కేవలం 10-20 మంది కాదు, ఇందులో కూర్చున్న 100 మంది అని కాదు, 200 మంది అని కాదు, వేలాది మంది బుద్ధిజీవులు ఉన్నాం, లక్షలాది మంది ఉన్నాం. మనందరం కనుక అప్రమత్తంగా ఉంటే ఇంత దారుణమైన పరిస్థితి రాకపోవు అనేటువంటిది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ముఖ్యంగా ఎకనామిక్ పాలసీకి వస్తే ఇంతకుముందు గోపీనాథ్ సార్ కూడా రెఫర్ చేసింది. పన్నుల విధానంలో కేవలం కింది స్థాయిలో ఉన్నటువంటి 60-70 మంది పర్సెంటేజ్, 60-70% ప్రజలపైన మాత్రమే పన్నుల భారం అనేది విపరీతంగా పెరుగుతూ ఉన్నది. అందులో జిఎస్టీ విషయం అయితే మీరు గమనిస్తా ఉన్నాం, ప్రతి నెలకి 2 లక్షల కోట్ల రూపాయలు వసూలు అవుతున్నాయి. అన్ని రకాల సాధారణ వస్తువులపైన కూడా ఈ జిఎస్టీ వేయడం జరిగింది. ఇప్పుడు జిఎస్టీ అనేది పేద ప్రజలను విపరీతంగా దోపిడీ చేసేటువంటి సాధనంగా మార్చిన
ప్రత్యక్ష పన్నులలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ అనేది బిలియనీర్స్కు అదే 30%, మామూలుగా 10 లక్షలు 5 లక్షలు వచ్చిన వాళ్ళకు కూడా అదే 30% అనేది ఒక రిగ్రెసివ్, అంటే పేదవాళ్ళని ఎక్కువ వసూలు చేసే విధానం రిగ్రెసివ్ మెథడ్ అంటారు దాన్ని. కానీ ఇలాంటి దేశంలో ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ ఉండాలి. అలా లేకుండా పేదవాళ్లకు ధనవంతులకు ఒకే పర్సెంటేజ్ ట్యాక్సేషన్ పెట్టడం జరిగింది. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కార్పొరేట్ ట్యాక్స్ 30% నుంచి 22-23% తగ్గించడం జరిగింది. అంటే వాళ్ళకు లాభాలు మిగిలాలి, వాళ్ళు రీఇన్వెస్ట్మెంట్ చేయాలి, మరింత దోపిడీ చేసుకోవడానికి వాళ్ళకు అవకాశం ఇవ్వాలని కార్పొరేట్ సంస్థల మీద విపరీతమైన ట్యాక్స్ విధించారు. అదేవిధంగా జనబాహుల్యం ఉపయోగించే అనేక రకాలైన వస్తువుల మీద, ముఖ్యంగా డీజిల్, పెట్రోల్, గ్యాస్ మీద కూడా అందరికీ సమానమైన ట్యాక్స్ వసూలు చేయడం, దాంతో పేదల యొక్క డబ్బంతా వసూలు చేసి బ్యాంకులు ఇచ్చిన రుణాలు ఏదైతే బిలియనీర్స్కి ఇచ్చినటువంటి రుణాలు అవన్నీ కాయిదా పడ్డటువంటి ఆ రుణాలను మాఫీ చేయడానికి దాదాపు 18 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఈ ధనవంతులు ఎవరైతే ఎగబెట్టిందో ఆ డబ్బును సమకూర్చడానికి కేంద్రం మన దగ్గర వసూలు చేసినటువంటి డబ్బంతా దానికి ఖర్చు పెడతా ఉన్నాం. కాబట్టి ఈ రకంగా రిగ్రెసివ్ మెథడ్ పద్ధతిలో పేద ప్రజలను దోపిడీ చేసే విధానం, పేద ప్రజల యొక్క జీవన విధానాన్ని మరింత దిగదార్చే విధంగా ఈ విధానం అనేది ఈ ఫాసిస్ట్ విధానంలో ఒక భాగంగా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే బ్రాహ్మణిజంలో కేవలం పై లేయర్లో ఉన్న వాళ్ళు మాత్రమే అధికారంలో ఉండాలి, వాళ్ళు మాత్రమే అన్ని విధాల సౌకర్యాలు పొందాలనేటువంటి విధానంలో భాగంగానే ఇవాళ అంబానీ కొడుకు యొక్క ఎంగేజ్మెంట్కు 600 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అందరూ ఇతర దేశాల్లో 1000 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేసేటువంటి, కార్యాలు చేసేటువంటి అని కూడా ఆ స్థాయికి ఎదిగింది. కాబట్టి ఈ ఆర్థిక విధానాలన్నీ కూడా దేశ ప్రజల్ని, ముఖ్యంగా మెజారిటీ ప్రజలను, పేద వర్గాలను మరింత దిగదుడుపు దోపిడీకి గురి చేసే విధానాలను అవలంబిస్తున్నారు. కాబట్టి మనం బుద్ధిజీవులుగా ఎదిగినప్పటి నుండి మన దృష్టి ఒక రాజకీయ విశ్వాసంతో, ఒక సామాజిక అవగాహనతో సోషలిస్టు రాజ్యాన్ని చూడాలనే కళలతోటి మనం ఒకవైపు నడుస్తూ ఇంకోవైపు మనకేం జరుగుతున్నది అనేది తెలిసిన వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు, తెలియని వాళ్ళకి అసలే తెలవకుండా పోయింది. ఇది నేను హేతువాద ఉద్యమ కాలంలోనే మేము ఈ ఫాసిజానికి సంబంధించిన మూలాలు మన వ్యవస్థలో ఉన్నాయి. దాంట్లో భాగంగా సామాజిక ఉద్యమాలతో పాటు సాంస్కృతిక ఉద్యమము, ప్రత్యామ్నాయ సంస్కృతి నిర్మాణం జరగాలి. అడుగడుగున బ్రాహ్మణీయ భావజాలం పుట్టుకకు ముందు నుంచి చావు తరువాత వరకు కూడా మన వెంట పడి మనను మొత్తంగా భావరీత్యా కులాలుగా ఏ కులంలో ఉన్న భావన రీత్యా బ్రాహ్మణిస్ట్ కల్చర్లోకి నెట్టివేయబడ్డం. ఎంతో అభ్యుదయవాదులుగా, ప్రగతిశీలవాదులుగా ఉన్నవాళ్ళు కూడా అందుకే కుటుంబంలో వాళ్ళకు అవగాహన కలిగించడంలో కలిగిన వైఫల్యం కావచ్చు, కలిగించనీయలేని పరిస్థితులు కావచ్చు, కానీ ప్రతి సందర్భంలో ఈ బ్రాహ్మణీయ వ్యవస్థకు సంబంధించిన సాంప్రదాయాలను వదిలించుకోలేకపోవడం వల్ల గట్టిగా సాంప్రదాయాల గురించి మాట్లాడలేని స్థితి, అది విద్యా వ్యవస్థలో కూడా మనకు ప్రభావం చూపిస్తుందని మేము ఆనాడే అనుకోవడం జరిగింది. కొన్ని ప్రత్యామ్నాయ పాఠశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు చేసే దాడులు, ఇబ్బందులు, తర్వాత మనలాంటి వాళ్ళు కూడా ఆ పాఠశాలకు పిల్లల్ని పంపకపోవడం వల్ల మన పాఠశాలలు నిర్వీర్యమైపోయి సరస్వతి విద్యాలయాలు, వివేకానంద విద్యాలయాల పేరుతోటి ఏర్పడ్డవి భావాలను ఈ
బ్రాహ్మణీయ భావజాలాన్ని కావచ్చు, ఫాసిస్ట్ విధానాలకు సంబంధించిన శిక్షణలు కావచ్చు, ప్రాథమిక స్థాయి నుండి యూనివర్సిటీ స్థాయి వరకు కొనసాగించడమే కాకుండా ఇవాళ ఆ యువతే ఒక సైన్యంగా మారి ఇవాళ సోషల్ మీడియా ఈ మొత్తం యూనివర్సిటీని నిర్వహిస్తూ ఇంటింటికి అక్షింతలు, ఇంటింటికి జెండా, రేపు మన ఇంటికి వద్దన్నా కూడా తీసుకొచ్చి మనకు జెండా ఇంటి మీద పాతగలిగే పరిస్థితుల్లోకి ఇవాళ మన సమాజం నెట్టివేయబడింది. కాబట్టి ఇవాళ ఈ బీజేపీ కావచ్చు, దాని మూలమైన ఆర్ఎస్ఎస్ ఇవాళ ఇంత బలపడడానికి బుద్ధిజీవులుగా ఉన్న మనము అందరము బాధ్యత వహిస్తూనే ఇప్పటికైనా మనం ఈ సమాజాన్ని మేలుకొల్పుతూ ఈ ఫాసిస్టు ప్రమాదం మరింత ముంచుకు రాకుండా ఈ ఎన్నికల సందర్భంగా మనమంతా అవగాహన కలిగి ఉన్నవాళ్ళమే. కానీ మన అవగాహన మనతో ఉంచుకోవడమే కాకుండా మన చుట్టూ ఉన్న సమాజానికి, మన కుటుంబంలో కూడా మనకు వ్యతిరేకంగా ఉండే శక్తులు ఉంటాయి. ఎందుకంటే ఇవాళ రాముడు, బాలరాముడి అయోధ్య నిర్మాణం, రైళ్లు వేసి ప్రతి ఒక్కరిని ఫ్రీగా, చాలా ఎన్నికలు జరిగే వరకు ఉండలేవు బహుశా వాళ్ళకు అటువంటి సౌకర్యాలు, ట్రైన్లో ఫ్రీ టికెట్లతో పాటు కావాల్సిన సౌకర్యాలన్నీ చేస్తున్నారు. వీటి వల్ల ప్రమాదం ఎక్కడ వస్తున్నది అంటే నాకు అర్థమైనంత వరకు మొత్తం మహిళలను బీజేపీ బాగా తన దృష్టి పెట్టి వాళ్ళని తన వైపు లాక్కోవడంలో ఒకటి బాగా సఫలమైంది. అది ప్రతి ఇంట కూడా ఇవాళ బీజేపీ దేశాన్ని రక్షిస్తుంది, లేకపోతే పాకిస్తాన్, లేకపోతే బంగ్లాదేశ్, లేదా ముస్లిం వర్గాలు, లేదా క్రిస్టియన్ వర్గాలు మొత్తం మన దేశాన్ని నాశనం చేస్తున్నాయి, ఆల్రెడీ చేసినాయి. ఇంకా మనమే ఇంత లౌకికంగా ఉన్నాం, వాళ్ళ దేశాల్లో మనం మాట్లాడగలుగుతామా, వాళ్ళ దేశాల్లో మనం ఉండగలుగుతామని వాదించే స్థితికి కుటుంబాల్లోని మహిళలు కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. వాట్సాప్లలో కూడా అటువంటి ధోరణులతోటి వాళ్ళు మెసేజ్ పెడుతున్న సందర్భంలో కూడా మనం మన బాధ్యతను మరింత భుజాల మీద వేసుకొని ఈ ఫాసిజానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తూ ప్రజాస్వామ్యాన్ని, మన పౌర సమాజంకు ప్రజాస్వామ్య రాజ్యాంగం కల్పించిన హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు, జీవించే హక్కు, అన్ని రకాల హక్కులను, సమాజంలో ఉన్న అసమానతలను పోగొట్టడం కొరకు మన వంతు బాధ్యతగా కృషి చేస్తేనే రేపటి సమాజంలో మన భావ ప్రకటన స్వేచ్ఛను మనం ఉపయోగించుకోగలుగుతామని, లేదంటే మరింత ఇబ్బందుల పాలు కావాల్సి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనమంతా ముందుకు అడుగు వేయాలని తెలియజేస్తూ నాకు ఇచ్చే ఈ అవకాశాన్ని ఉన్న వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేయగలుగుతాము. అదేవిధంగా మనం ఇన్ఫర్మేషన్ని మనము యాక్సెప్ట్ అంటే యాక్చువల్లీ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. పెరుగుతున్న మత విద్వేషాలు రాజ్యాంగ నిబంధనలకు మనుగడకు ముప్పు అనే ఈ అంశం పైన నేను కొద్దిసేపు కొన్ని స్లైడ్స్ మీకు చూపించాలని అనుకుంటున్నాను. నాకు యాక్చువల్లీ 30 minutes టైం అని చెప్పారు, బట్ ఐ ట్రై టు కీప్ ఇట్ యాజ్ ప్రిసైజ్ యాజ్ పాసిబుల్. రాజేంద్ర ప్రసాద్ గారు మన యొక్క ఇది రాజ్యాంగ పరిరక్షణ జాక్ కాబట్టి కంపల్సరీ ఒకసారి రాజ్యాంగం గురించి కొన్ని నిమిషాలు మాట్లాడాలని నేను అనుకున్నా. ఆయన ఆ యొక్క రాజ్యాంగ పరిరక్షణ రాజ్యాంగ పరిషత్ మీటింగ్ లో ఆయన చెప్పిన అంశాలు, ఎందుకంటే రాజ్యాంగాన్ని రాసే టైంలో భారతదేశము రానున్న తరాల్లో ఏ విధంగా ఉండాలని వాళ్ళు చాలా పెద్ద పెద్ద కలలు కన్నారు. అందుకని చాలా ఉన్నతమైన విషయాలను వాళ్ళు అక్కడ రాయడం జరిగింది. స్వతంత్ర మరియు స్వేచ్ఛాయుత భారతదేశం కోసం రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఇక్కడికి వచ్చిన లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరు అన్ని పరిమితులను అధిగమించి మన ప్రజలందరినీ సంతృప్తి పరిచే రాజ్యాంగం యొక్క నమూనాను ప్రపంచం ముందు ఉంచగలుగుతారు. ఈ నమూనా విస్తారమైన దేశంలో నివసించే వివిధ సమాజాలు, అన్ని మతాలు మరియు ప్రతి ఒక్కరికి ఆలోచన స్వేచ్ఛ, నమ్మక స్వేచ్ఛ మరియు ఆరాధన స్వేచ్ఛను అందరికీ నిర్ధారిస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి తన అత్యున్నత స్థాయికి ఎదగడానికి అవకాశాలను ఇస్తుంది మరియు ఇది అన్ని విధాలుగా ప్రతి ఒక్కరికి స్వేచ్ఛను ఇస్తుంది. రాజ్యాంగాన్ని రాసే సమయంలోనే ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు నాయకత్వంలో
మనం ఎలాంటి భారతదేశాన్ని ఊహించుకోవాలి, భారతదేశంలో పరిస్థితులు ఏ విధంగా ఉండాలి అని చాలా దార్శనికతతో ఇది ఆయన చెప్పడం జరిగింది. దాన్నే మనము రాజ్యాంగ ప్రవేశికలు కూడా మనము చూస్తాం. రాజ్యాంగ ప్రవేశికలు ఏముందంటే, భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలతో స్వాతంత్రాన్ని, అంతస్తులోను అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి, వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతి సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మేము ఇచ్చుకుంటున్నాం. అంటే ఆయన రాజ్యాంగ పరిషత్తు స్థాపించబడినప్పటికీ ఆ 2-3 సంవత్సరాలు కలిసి రాసిన రాజ్యాంగంకు ఇచ్చిన ప్రవేశికలో వాళ్ళకు నా దార్శనికత ఏదైతే మొదట ఉందో అదే విధంగా దాన్ని రాసినారని చాలా సంతోషంగా అది ఇవ్వడం జరిగింది రాజ్యాంగ ప్రవేశికలు. అందుకే మనకు ఈ సామ్యవాదం గురించి, లౌకిక రాజ్యం గురించి, ప్రజాస్వామ్యం గురించి, గణతంత్ర దేశం గురించి, వీటన్నిటి గురించి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అది చాలా క్లియర్ గా తెలుసా. నేను దాని గురించి మాట్లాడలేదు. కానీ ఈ రోజు భారతదేశం సామ్యవాదం ఇంతకుముందు గోపీనాథ్ గారు చెప్పినట్టు, తర్వాత మా ప్రొఫెసర్ గారు చెప్పినట్టు, ఆర్థికంగా భారతదేశం ఏ విధంగా వెళ్తుంది, అందరికి అవకాశాలు ఉన్నాయా, బీదలకు ఏ విధంగా అవకాశం ఉంది, దరిద్ర రేఖ కింద ఉన్న వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, అది అలాంటి ఇప్పుడు ఉన్నాయా లేదా, అంటే ఆల్మోస్ట్ 75 years తర్వాత కూడా మన పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ రోజు వాళ్ళ దార్శనికతకు దగ్గరగా ఉందా దూరంగా ఉందా అంటే మనము ఆలోచించాల్సిన స్థితిలో మనం ఉన్నామని మనము అర్థం చేసుకుంటాం. మన భారతదేశంలో అందరి పౌరులకు ప్రాథమిక హక్కులు ఇవ్వబడ్డాయి. 3వ భాగం, రాజ్యాంగ 3వ భాగము ప్రాథమిక హక్కుల గురించి మనం చూస్తాం. ప్రాథమిక హక్కులు ఏమేమి ఉన్నాయంటే సమానత్వపు హక్కు, ఈ 14 నుండి 18 ప్రకరణలు, వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్ర హక్కు అంటే వాక్ స్వాతంత్రము, మత స్వాతంత్రము, మత స్వాతంత్ర హక్కు తర్వాత 25 నుండి 28 వరకు ఉంది. తర్వాత రాజ్యాంగ పరిహార హక్కు, మనకు సరి అయిన న్యాయం జరగకుంటే రాజ్యాంగ పరిహార హక్కు మనకు 32వ ఆర్టికల్లో మనకు ఉన్నది. మనము హైకోర్టు లోపల పిల్ వేసుకోవచ్చు, సుప్రీంకోర్టు లోపల మనము రిట్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. ఈ ప్రాథమిక హక్కులు కూడా అదే రాజ్యాంగ ప్రవేశికలో కానీ రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పిన మొదటి అడ్రస్ లో కానీ ఉన్న ఆ యొక్క స్టాండర్డ్స్, ఎక్స్పెక్టేషన్స్ ప్రకారమే ఈ ప్రాథమిక హక్కులు కూడా మనకు ఇవ్వబడ్డాయి. సమానత్వ హక్కు, తర్వాత స్వాతంత్ర హక్కు, ఇవన్నీ హక్కులు కూడా. అయితే ఈ రోజు మనము నాకు ప్రత్యేకంగా క్రిస్టియన్ కమ్యూనిటీ తరఫున నాకు కొద్దిసేపు మాట్లాడమని చెప్పారు కాబట్టి ఇక్కడ ఇస్లాం సహోదరులు ఉండొచ్చు, వాళ్ళు కూడా మాట్లాడతారని నేను అనుకుంటున్నా. అయితే ఆ పర్స్పెక్టివ్ అంటే మత స్వాతంత్రం అనే పర్టికులర్ పర్స్పెక్టివ్ లో కొద్దిసేపు నేను హైలైట్ చేయాలని నేను భావిస్తున్నా. ప్రత్యేకంగా మనకు ఆర్టికల్ 25 లోపల అందరికి సమానత్వ హక్కు ఎట్లుందో, తర్వాత స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు ఎట్లుందో మత స్వాతంత్ర హక్కు కూడా ప్రజలందరికీ ఇవ్వబడ్డది. ఇక్కడ మనం చూసినట్లయితే వ్యక్తి తన అంతరాత్మ ప్రబోధానుసారం ఏ మతాన్నైనా, మిత్రులారా హాలు బ్యాక్ సైడ్